ఈ నవంబర్ మాసం మొదటి పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరు వచ్చిన దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఈ నవంబర్ మాసం అంతా ఆయన సన్నిధి మీతో పాటు తోడుగా వచ్చును గాక. ఈ నవంబర్ మాసం అంతా మీకు మీ కుటుంబానికి శుభము కలుగును గాక. ఈ నవంబర్ మాసం అంతా ఏ తెగులు మీ గుడారాలకు సమీపించకుండా నా దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి 10 మాసాలు ప్రభు మనల్ని ప్రేమించారు. ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానాల్ని నెరవేరుస్తూ ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరిస్తూ నీతి కలిగిన న్యాయాధిపతిగా ఆయన కార్యాలని జరిగిస్తూ ఉన్నాడు. ఈ నవంబర్ మాసంలో కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి ఆ వాగ్దానాన్ని చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మనందరం చదువుకుందాం. ఈ నవంబర్ మాసంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని అందరం చదువుకుందాం. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు వాగ్దానాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆ వాగ్దానాన్ని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. ఆ మాటని మీరు పలకండి. నన్ను నేను మీకు కనపరుచుకొందును. నాతో పాటు మరలా వాగ్దానాన్ని పలకండి. నన్ను నేను మీకు కనపరుచుకొందును. దేవుడి వాగ్దానం మన కుటుంబాలలో, మన ప్రాంతములో, మన సంఘ బిడ్డల జీవితాలలో, మన సేవకుల జీవితాలలో, మనకి దేవుడిచ్చిన పిల్లల జీవితాలలో ఈ వాగ్దానం అక్షరాలుగా నెరవేర్పు కలుగునుగాక. ఆమేన్. రైట్. ఇక చూడండి, ఇజ్రాయేల్ ప్రజల జీవితాలలో ఎన్నో సందర్భాలలో ప్రభు వారిని హెచ్చరిస్తూ, ప్రభు వారితో నడుస్తూ, ప్రభు వారిని నడిపిస్తూ ఐగుప్తులో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తున్నటువంటి ఈ మార్గంలో ఎంతోమంది ప్రవక్తలు పనిచేశారు, ఎంతోమంది యాజకులు పనిచేశారు. దేని కొరకు అంటే ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి. ఒకప్పుడు తాత నడిపించారు, ఇప్పుడు నేను నడిపిస్తున్నాను. నా తర్వాత మరల పిల్లలు, నా తర్వాత మరల సేవకులు, నా తర్వాత అలా ఒక తరము మనల్ని అందరిని నడిపించడానికి కారణం ఏంటంటే, ఏది ఏమైనా మనందరము దేవుని ఎదుట కనబడాలి. ఆయన దగ్గర ఉండడానికే ఈ బోధలు, ఈ ప్రసంగాలు, ఈ ప్రసవ వేదన. అయితే ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన మాట ఏంటంటే, పలు సందర్భాలలో రాయబడిన మాట, వాళ్ళు నన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించట్లేదు అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. చాలామంది మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి ద్వారా మేలు పొంది, దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొంది, దేవుడి ద్వారా దీవెని పొందిన వీరు ఎందుకు అలాంటి శాపాస్పదమైన పరిస్థితుల్లో ఉంటున్నారు అంటే, వారి జీవితాలలో ఆయన ఆరాధించే అనుభవం లేకపోవడం వల్ల. అందుకే వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేములో నుండి వారిని చెరపట్టుకొని బబులోను సామ్రాజ్యానికి తీసుకుపోయారు. 70 సంవత్సరాలు ఆ బబులోను సామ్రాజ్యంలో బ్రతుకుతున్నారు. 70 సంవత్సరాలు దేవుని మాట వారికి వినబడట్లేదు.
70 సంవత్సరాలు దేవుడు వారికి కనబడలేదు. కారణం ఏంటి అంటే వీరి జీవితాలలో వారి ప్రవర్తించే ఆ ప్రవర్తనను బట్టి దేవునికి బాధ కలగట 70 సంవత్సరాలు దేవుడు తన మాటని ప్రజలతో మాట్లాడడం ఆగిపోయింది. అందుకే చాలా నష్టాలు, సమస్యలు, శోధనలు, అవమానాలు, నిందలు, నిట్టూర్పపు స్థితిగతులు, ఎవండి కష్టాలు, కలవరాల మధ్యలో కృంగిపోతూ ఉన్నారు. ఈ దేవుడు అంటారు, వాళ్ళ పరిస్థితిని చూచి, వాళ్ళ కన్నీటిని చూచి, వాళ్ళ ప్రసవ వేదన చూచి, వాళ్ళ మొరను చూచి ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇక మీదట నన్ను నేను మీకు కనపరుచుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వరకు నేను నీకు దూరంగా ఉన్నాను. ఈరోజు వరకు నా మాట నీకు దూరముగా ఉంది. ఈరోజు వరకు నా ప్రభావం నీకు దూరముగా ఉంది. ఈరోజు వరకు నా సన్నిధి నీకు దూరముగా ఉంది. ఈరోజు వరకు నా ఉనికి నీకు దూరముగా ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఈ నవంబర్ మాసములో చెప్పగానే చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నన్ను నేను మీకు కనపరుచుకోబోతున్నాను. నేను ఎవరినో, నా ప్రభావం ఏమిటో, నా శక్తి సంపన్నతలేంటో, నేను ఎంత శక్తి కలిగిన దేవుడనో, నేను ఎలాంటి వాడనో అనే విషయాలని నన్ను నేనుగా మీకు కనపరుచుకోబోతున్నాను. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. కొన్నిసార్లు దేవుని ప్రభావం మనకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడి గురించిన అవగాహన మనకు తెలియదు. ఆ దేవుడే ఏమందలే, దేవుళ్ళో దేవుడే కదా, ఆయన కూడా ఒక దేవుడే కదా. కొంతమంది అంటారు, అమ్మా తప్పేం కాదు, ఈయన కూడా ఒక దేవుడే, ఈయన కూడా దండం పెట్టుకోండి, వాళ్ళు కూడా దేవుళ్ళే, వాళ్ళు కూడా దండం పెట్టుకోండి అని కొంతమంది దేవుళ్ళల్లో ఒకడు అన్నట్లుగా దేవుని పోల్చే వాళ్ళు ఉన్నారు. మనుషులు దేవులుగా ఎంచే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే, బ్రదరు, నీకింకా దేవుని రుచి తెలియలా, దేవుడెవరో నీకు అర్థం కాలా, అక్క దేవుడెవరో నీకు అర్థం కాలా. అందుకే అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అందుకే కాసేపు ఆ దేవుడు అంటావు, కాసేపు ఈ భజనలో అంటావు, కాసేపు ఆ భజనలో అంటావు. ఏది చక్కగా సమక్రమగా దేవునిగా ఆరాధించకుండా అందరం ఒకటేలే అన్న ఆ నైపుణ్యతలోకి వెళ్ళిపోతూ దేవుడి గురించి తెలియక, ఆయన శక్తిని తెలియక, ఆయన ప్రభావము తెలియక, ఆయన మౌనత్వాన్ని తెలియక చాలామంది ఆయన్ని వెంబడించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు బాప్టిజం తీసుకుంటారో కూడా అర్థం కాదండి. ఎందుకు బాప్టిజం తీసుకుంటారో కూడా అర్థం కాదు, దాని విలువ తెలియదు. ఆ బాప్టిజమపు విలువ వారికి అర్థం కాదు. దేవుడుగా ఎరగక మునిపే ఏదో సంపాదన కొరకు, ఏదో లాభాల కొరకు, ఎవరినో మెప్పించాలని, ఎవరి ఎదుట మెప్పు పొందాలని చాలామంది బాప్టిస్మాలు తీసుకుంటూ దేవుని శక్తిని తెలియక వెనకబడిపోతున్నారు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో ఏమరాయబడింది అంటే, చాలామంది దేవుడు ఆయన ఒక్కడే శక్తి కలిగిన వాడు, ఆయన ఆరాధించారట. రాను మరలా ఏమైపోయారయ్యా అంటే, వాళ్ళు ఏం దేవుళ్ళారా, అందరూ ఒకటే కదా అని సినిమాలకి, షికారులకి, విందు విషయాలకి, తాగడానికి, మత్తు పదార్థాలకి బానిసలైపోయారని రాయబడింది. ఒకప్పుడులో ఉన్నటువంటి అనుభవం, ఒకప్పుడులో ఉన్న పరిశుద్ధత, ఒకప్పుడులో ఉన్న తీర్మానం, ఒకప్పుడులో ఉన్న త్యాగం, ఒకప్పుడులో ఉన్న సమర్పణ, ఒకప్పుడులో ఉన్న వైరాగ్యం ఈ రోజున ఏమైపోయిందంటే వారిలో అరుదైపోయింది, కరువైపోయింది. కారణం ఏంటంటే దేవుడిగా వీళ్ళకి అర్థం కావట్లేదు. కనుక ఈ రోజున దేవుడుగా నీకు అర్థమైతే, ఆయన శక్తి అంటే నీకు తెలిస్తే, ఆయన ప్రభావం ఏంటో నీకు తెలిస్తే, ఆయన ఔన్నత్యం ఏంటో నువ్వు గుర్తుపెడితే, ఇక ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని నీ నోడుతూ నువ్వు చెప్పగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
ఒకసారి మోసే గొర్రెలు కాసుకుంటూ అరణ్యానికి వెళ్ళాడు. ఆడ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. మోసేతో ఒక చోటికి మోసే వెళ్ళి నిలబడితే పొద కాలుతా ఉంది. పొద కానీ ఆ పొదలో నుండి మంట వస్తూ ఉంది, కానీ ఆ పొద మాత్రం బూడిద అవ్వట్లేదు, కాలిపోవట్లేదు. ఆశ్చర్యంగా చూశాడు. ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది, పొదలో ఇంత మంట రావడం ఏంటి, ఆ కట్టెలు కాలకుండా అలాగే ఉండడం ఏంటి, ఇదేదో చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది కదని సందిగ్ధ మధ్యలో అకస్మాత్తుగా భయపడిపోయి కలవరపడిపోయి ఎవర్రా బాబు అన్నట్లుగా చిన్నగా పొద దగ్గరికి వెళ్ళడం గమనించాడు. వెళ్ళాడు, నుంచున్నాడు. ఆ పొద దగ్గరికి వెళ్తుంటే ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది, మోసే మోసే నీ కాళ్ళకున్న చెప్పుల్ని బయట విడిచిపెట్టి రా, ఇది పరిశుద్ధమైన స్థలం అంటా ఉన్నాడు. ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటయ్యా, నేను ఎప్పుడు వినని ఈ స్వరం ఏంటి, నేను ఎప్పుడు వినని ఈ స్వరం నాకు వినబడుతుంది ఏంటి అని చాలా స్టన్ అయిపోయాడు. ఎవరయ్యా నువ్వు మాట్లాడేది అని పిలిచాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరులు ఆరాధిస్తున్నారే వాళ్ళ దేవుడును నేనే. అయ్యా ఏంటయ్యా నువ్వు నా ఎదుట ప్రత్యక్షం అవ్వడం ఏంటయ్యా, నేను ఎవరిని, నేను ఒక నత్తివాణ్ణి కదా, నేను ఒక పనికిరాని వాణ్ణి కదా, నేను ఒక త్రోసివేయబడిన వాణ్ణి కదా, నేను ఒక వ్యర్థుడను కదయ్యా, నీవు నాకు ప్రత్యక్షం అవ్వడం ఏంటి. మోసేతో దేవుడు అంటారు, నన్ను నేను నీకు కనపరుచుకోవాలని నేను ఇష్టపడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కనబడ్డావయ్యా నాకు, నువ్వు నాకెందుకు నువ్వు కనబడ్డావు అంటే, మోసేకి దేవుడు ఎందుకు కనబడ్డాడు తెలుసా, మోసే జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి. చప్పులు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకెందుకు కనపరుచుకోవాలయ్యా అనుకుంటున్నాడంటే, నీ జీవితం మార్చబడాలని, నీ కుటుంబం మార్చబడాలని, నీ దరిద్రము తొలగిపోవాలని, నీ శాపము దూరమైపోవాలని దేవుడు నీకు ఈ మాసములో తన్ను తానుగా ఆయన నీకు కనపరుచుకొనుగాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనకి కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. కొంతమందికి కనపడాలంటే పెద్దగా ఇష్టం ఉండదు కదండి. కొంతమందికి ఏంటంటే నేను కనపడాలి, నేను కనపడాలి, నేను కనపడాలని బాగా ఇష్టం ఉంటుంది లోకంలో. ఇప్పుడు ఎవరైనా సినిమా హీరోలు వచ్చారనుకోండి, వాడి దగ్గర నేను కనపడాలా, నేను కనపడాలా, నేను కనపడాలా అని వాళ్ళ దగ్గర కనపడతా ఉంటారు. రాజకీయ నాయకులు వచ్చారనుకోండి, ఎవరైనా ఒకవేళ మన ఊరికి, వాళ్ళ దగ్గర నేను కనపడాలా, నేను కనపడాలా, నేను కనపడాలా అనుకొని ఎవండి ఇక ఆరాటం, ఈ మనిషికి పోరాటం ఆగదు. ఇక నేను కనపడాలా, నేను కనపడాలా అనుకుంటా ఉంటారు. కొన్ని విషయాల్లో, ఇదిగో ఇప్పుడు నేను వస్త్రాలు పంచుతున్నాను గ్రామంలో అన్నమనుకోండి, అబ్బో ఆ ఊరిలో వస్త్రాలు పంచుతున్నారట, నేను కనపడాలి ఆ ఊరిలో, నేను కనపడాలి ఆ ఊరిలో అనుకుంటా ఉంటారు. దేనికి కనపడాలనుకుంటారు వాళ్ళు? గొప్పల కొరకు. దేనికి కనపడాలనుకుంటారు వాళ్ళు? పేరు కొరకు. దేనికి కనపడాలనుకుంటారు వాళ్ళు? అబ్బో పలానోడు అంటారు ఆ ఊరిలో, పేపర్లో వేశారు, టీవీలో వేశారు, అబ్బో పలానా వ్యక్తి అంటారా అని, పలానా వ్యక్తి నన్ను గురించి భలే గొప్పలుగా మాట్లాడుకుంటారయ్యా అని కనబడుకుంటారు. కానీ యేసయ్య గొప్ప గురించి కాదట, ఈ మాసం నీకు కనబడాలని ఆయన ఇష్టపడుతుంది. మీకు అర్థమవుతుందండి? ఏదో నేను గొప్ప దేవుణ్ణి, నేను శక్తి సంపన్నుడను, ఈ సృష్టిని యావత్తు నా నోటి మాటతో సృష్టించాను, అంత గొప్ప దేవుడు మరి నీకెందుకు కనబడాలనుకుంటున్నాడు తెలుసా? నీ చరిత్రను మార్చడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నీ జీవితాన్ని, నీ కన్నీటి జీవితాన్ని, నీ దుర్భరమైన జీవితాన్ని, నీ భయానకరమైన జీవితాన్ని, నీ కృంగిపోతున్నటువంటి నీ జీవితాన్ని, నీరసించిపోతున్న నీ జీవితాన్ని, వ్యర్థుడైపోయిన నీ జీవితాన్ని, పనికి మాలినగా కుటుంబముగా నా కుటుంబం ఉందయ్య అనుకున్న నీ జీవితాన్ని ఆయన నీకు ఎందుకు కనబడాలనుకుంటున్నాడంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, చేతులెత్తి, కొంచెం చేతులెత్తి చెప్పండి, కొంచెం చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏ చిన్న గొడవైనా సౌలుగా ఉన్నప్పుడు ఈ సౌలే ప్రతి గొడవలో కనపడేవాడు. మీరు బైబిల్లో చదివితే అది చిన్నదా పెద్దదా, సంబంధం ఉందా సంబంధం లేదా అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. సౌలు గారు ఉన్నాడా లేడా, ప్రతి దాంట్లో ఉండాలా ఈ సౌలు. ఎందుకు సౌలు, నీకెందుకు ఇంత ఆరాటమని ఒకసారి ఆ సౌలు చరిత్రని చరిత్రకారులు చెప్పేది నేను వింటే ఆయనకి ఏం అర్థమైందో తెలుసా? వాళ్ళు చెప్తున్న మాటలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, సౌలు గారు డబ్బు కలిగినవాడు, మంచి పేరు కలిగినవాడు, బాగా చదువుకున్నవాడు, బాగా జ్ఞానం కలిగినవాడు. అయితే ఇతడు ఎందుకు కనపడుకోవాలి అనుకుంటున్నాడంటే, నేనే ఈ దేశాన్ని పరిపాలించేది, నన్ను చూసి భయపడాలా జనం, నేను ఎవరో జనాలకి తెలియాలా అని ప్రతి చిన్న దాంట్లో కనపడతా ఉంటాడట. ప్రతి చిన్న దాంట్లో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఈ సౌలు జీవితం అలా కనపడతా ఉంది. అయితే ఇప్పుడు దేవుడు సౌలుకి ఎందుకు కనపడ్డాడో తెలుసా? సౌలు, నువ్వు ఇప్పటిదాకా మనుషులు కనపడాలని గొప్పగా వాతిప్పలు పడాలా, అబ్బో వాళ్ళకి ఈయనకి నేను పెద్ద యుద్ధ వీరుని, గుర్రాలు తిరిగేవాడిని, నువ్వు వాళ్ళకి కనపడాలనుకుంటున్నావు. కానీ నేను నీకెందుకు కనబడుతున్నానంటే, నువ్వు నా కొరకు ఒక సాక్షిగా బ్రతకడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాసంలో ఈ నవంబర్ మాసంలో ఆయన వాగ్దానం చేస్తున్నారు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. దేనికి కనబడతాడు? నీకు దేవుని శక్తి ఏంటో నీకు తెలియట్లేదు కనుక ఆయన శక్తిని, ఆయన ప్రభావం ఏంటో ఆయన నీ ఎదుట కనపరుచుకోబోతున్నాడు ఈ మాసంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, చూడండి ఒకసారి ఆ మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? దేవుడు ఎవరికి కనబడుతాడట? హృదయ శుద్ధి గల వారికి దేవుడు కనబడుతాడు. ఆయన కనబడాలని ఇష్టపడుతున్నాడు ఈ మాసంలో. ఆయన తన్ను తానుగా నేను ఎవరినో కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. గొప్ప గురించి కాదండి, నాకు నేనే యుద్ధ వీరుని, నేనే పరాక్రమం కలిగిన దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుకోవడానికి కాదు. దేవుడు కనపడాలని ఇష్టపడుతుంది. నీ జీవితాన్ని ఒక జీవితంగా మార్చాలని, నీ కుటుంబాన్ని ఒక కుటుంబముగా మార్చాలని, నలిగిపోతున్న బాధల్లో కృంగిపోతున్న నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన నీకు ఈ మాసములో తన్ను తానుగా కనపరుచుకొనుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ మనందరం యేసయ్యని కనపరుతాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ నడిపించడానికి వాళ్ళకి ఎట్ట కనపడ్డాడు దేవుడు? మోషే ద్వారా కర్రతో రాజ్యాన్ని, సముద్రాన్ని చీల్చేటట్లు, మళ్ళా మేఘముతో ప్రజలు నడిపించేటట్లుగా ఆ విధంగా కనబడుతూ వచ్చారు. ఇప్పుడు ఎలా ఆయన మనకి కనబరుచుకుంటాడు? ఆయనగా మన ఎదుట ఎలా కనబడుతాడు? అది మనకి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు మన ఎదుటికి వచ్చి నిలబడ్డాడంటే మనం తట్టుకోలేము. ఆ శక్తిని, ఆ వెలుగును, ఆ ప్రసన్నతను మనం అనుభవించలేము. అందుకని ఆయన, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ ఎదుట ఉన్నాను అని ఆయనగా ఎలా
ఈ మాసములో కనపరుచుకోబోతున్నాడో ఒక 2 విషయాలు నేను చెప్పి మనం ఆశీర్వాదకరంగా ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా బైబిల్లో నుండి. యెహోవా సూర్యుని వలె బయలుదేరెను, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనును, ఆయన హంకరించుచు తన శత్రువులను ఎదురించును, వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలా కనపరుచుకోబోతున్నాడు ఈ మాసములో అంటే, మన శత్రువుల ఎదుట ఆయన ఎలా కనబడబోతున్నాడో తెలుసా? ఒక పరాక్రమము కలిగిన దేవునిగా. ఏమండి, మన శత్రువుల ఎదుట ఒక యుద్ధ వీరుడిగా, మన శత్రువుల ఎదుట ఏమండి శత్రువులను హతమార్చగలిగిన ఒక శౌరునిగా ఆయన మన ఎదుట నిలబడబోతున్నాడు ఈ మాసములో. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ పోరాటాల మధ్యలో, ఏ శత్రు సైన్యం ఎవండి కలుగుతున్నటువంటి ఆ శత్రు సైన్యకుల మధ్యలో నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు అంటారు ఆయన ఒక పరాక్రమము కలిగిన దేవునిగా నీ ఎదుట నిలబడబోతున్నాడు. అది నీ శత్రువులు గుర్తుపడతారు. ఎవండి నిన్ను బలహీనపరుస్తున్న ఆ శత్రువు అనబడుతున్నటువంటి రోగం నీ ఎదుటకి రావడానికి ఆ రోగము గుర్తుపడుతుంది. ఈ వ్యక్తి చుట్టూ పక్కల ఈ బిడ్డను ఆవరించి ఉన్న ఒక శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన పరాక్రమము కలిగిన యుద్ధ వీరుడు, ఈ బిడ్డ నేను ముట్టలేను అని రోగము ఏవండి సాతాను వణుకుతదట ఈ మాసములో యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొలియాదులు ఉర్రూగలోగుతా ఉన్నాడు. ఎవరైనా ఇజ్రాయిల్ ప్రజలలో దమ్మున్నవాడు, మూతి మీద మీసమున్నవాడు నన్ను ఓడించగలడా అని గుండె చీల్చుకొని ఎవండి వెర్రి కేకలేస్తా ఉన్నాడు. దావీదు వచ్చి నిలబడ్డాడు. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఎదుట ఎవరున్నారు? పరాక్రమము కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటారే, గొలియాదు ఇదిగో ఒక్క రాయితో నిన్ను చంపేస్తాను రా అని ఏమంటే ఆ మాట పలుకుతూ ఉంటే ఆ గొలియాదు ఏమంటాడు తెలుసా? ఏ దావీదు, నేనేమన్నా నీ కంటికి ఎలా కనబడుతున్నాను? రాళ్లతో కొట్టడానికి చిన్న కుక్క పిల్లలా కనబడుతున్నానా? ఎలా కనబడుతున్నాను? ఇదిగో ఈయనతో నిన్ను అలా ఊరగట్టంటే ఎక్కడ పోయి పడతావో అనే భయంకరమైన ఉర్రూగుతులు ఊగే ఆ భయాలు పుట్టించే మాటలు మాట్లాడుతూ ఉంటే దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. ప్రభువా, నా ఎదుట నన్ను నీవు నాకు కనబడుతాను అన్నావు కదా, నన్ను నేను కనపరుచుకుంటాను అన్నావు కదా, అయితే నా ఎదుట నా శత్రువు ఉన్నాడు, వాడిని నా కాళ్ళ ముందు వాడిని పడాయి. అవునా దావీదు, సరే నువ్వు రాయిశ్రై అని దేవుడు గొలియాదు వెనక్కి వెళ్ళాడు. స్తోత్రం చెప్పను గట్టిగా. హల్లెలూయా. గొలియాదు నుంచొనుంటే దావీదు ఒక రాయి ఇసిరేసాడు. అలా ఆ రాయి ఆయనకి ఇక్కడ తగిలింది, వెనక దేవుడు కాలుతో తంతే ఆ గొలియాదు ముందు దావీదు ముందు వచ్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాయి ఎంతదే, తన్నింది ఎవరు? పరాక్రమము కలిగిన దేవుడు. దావీదుకు తెలుసు ఏమని, ఈ రాయితో ఒక మనిషి చచ్చిపోతాడా? చావడు కదా. ఈ చిన్న మాటతో శత్రు మన ఎదుటి పారిపోతాడా? పారిపోడు కదా. తెలుసు దావీదుకి. కానీ దావీదు ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, నేను నీ ఎదుట
పరాక్రమము కలిగిన దేవునిగా కనబడుతానో. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ కుటుంబంలో ఉన్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఏ వ్యాపారము చేస్తున్నా, నువ్వు ఏ ఊరు వెళ్ళినా, నువ్వు ఏ స్థలములో అడుగు పెట్టినా, నేను నీ పక్షమున ఉండి నీకు నేను కనబడబోతున్నాను. పరాక్రమము కలిగిన దేవునిగా నీతో నేను నడవబోతున్నాను. నీకు జయమివ్వబోతున్నాను. నీ ఎదుట శత్రువు నిలవలేడు. ఇది నా వాగ్దానం దావీదు. నేను నీ పక్కన ఉన్నాను. పరాక్రమము కలిగిన దేవునిగా నీతో నేను నడుస్తున్నాను. అందుకే దావీదుకి సింహాన్ని చూస్తే భయపడట్లేదు, ఎలుక బంటులు చూస్తే భయపడట్లేదు. ఏ సింహమా ఏంటొచ్చావు? మీ గొర్రె పిల్లని తీసుకోపోదామని వచ్చానయ్యా. గొర్రె పిల్లని మరి తీసుకో అదిగో కొరుగు అంటే కొరికితే వెంటనే పోయి నోరు పట్టుకుని ఏం చేశాడు దావీదు? నేనేమంటానంటే, దావీదు అంత ధైర్యం నీకే అంటారా? బొడ్డోడా, చిన్నోడు కదా అంటారా నీవు? అంత ధైర్యం ఎందుకు వచ్చిందిరా అంటే, దావీదు అంటాడు, నేను కాదయ్యా ఈ ధైర్యం, నేను చేల్చడానికి నాకేడుందయ్యా బలం. సింహాన్ని ఎవరైనా చేల్చగలమా? సింహాన్ని ఎవరైనా నోరు పట్టుకొని చేల్చగలమా? అది ఆంకరిస్తేనే ఎక్కడో భయపడుతాం. అది ఒక్కసారి అడవిలో ఆంకరిస్తే అడవిలో ఉన్న జంతువులన్నీ గడగడ వణిగిపోతాయే. మరి అలాంటిది నువ్వెందుకు పోతున్నావు? దేవుడు అంటాడు, సింహం ఆవరించేది ఏందయ్యా, సింహం గద్దించేది ఏందయ్యా? నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను నీ ఎదుట గొప్పగా ఆంకరించబోతున్నాను. సింహమా, రోగమా, అయితే దానికంటే ఎక్కువగా ఈ మాసములో నేను గద్దించబోతున్నాను. అక్కడ రాయబడిన మాట మీరు గమనించారా? ఆయన అహంకరించుచు తన శత్రువులను ఆయన ఎదిరించబోతున్నాడు ఈ మాసంలో. హల్లెలూయా! శబ్దం గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నీ శత్రువు ఎవరో? ఏ సమస్యను బట్టి, ఏ రోగాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి కుమిలిపోతూ, నలిగిపోతూ, సొమ్మసిల్లిపోతూ, వ్యధల మధ్యలో, కలవరాల మధ్యలో, కన్నీటి మధ్యలో నడిపించబడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ నవంబర్ మాసంలో ఒక తీర్మానంలోకి రా. ప్రభు అంటున్నారు, నన్ను నేను నీకు కనపరుచుకోబోతున్నాను. దేనికయ్యా అంటే, పరాక్రమము కలిగిన కార్యాలు నేను చెయ్యబోతున్నాను. హల్లెలూయా! దావీదు ధైర్యం అది, దావీదుకున్న శక్తి అది. సౌలు చంపడానికి వస్తే మరి ఎందుకు భయపడట్లేదు దావీదు అంటే, దావీదు అంటారు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా ధైర్యం అది. మరి నీ కడుపు పుట్టిన బిడ్డే నిన్ను చంపడానికి చూస్తున్నాడు కదా దావీదు, నీకు భయం లేదా? దావీదు అంటారు, నేను ఎందుకు భయపడాలి? నా ఎదుట ఉన్న దేవుడు పరాక్రమము కలిగిన వాడు. ఒక్క ఆవ గింజంత చిన్న గీత కూడా నాకు పడనివ్వడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దావీదు అంత రోషంగా బ్రతకడానికి కారణం ఏంటంటే, దావీదుకు తెలుసు, నా దేవుడు నా ఎదుట పరాక్రమము కలిగిన దేవునిగా నా ఎదుట నాకు కనబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏ కార్యమైనా చేయడానికి వెళ్తున్నాడు. ఈ మాసంలో నువ్వు ఏ కార్యమైనా తలపెట్టు, నువ్వు ఏ పని చేసినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కూలి పనులైనా, వ్యవసాయాలైనా సరే, అది ఏదైనా నువ్వు దేవుని నామం పేరట అది ప్రారంభించు. పరాక్రమము కలిగిన దేవుడు నీకు జయమనుగ్రహించును గాక. పరాక్రమము కలిగిన దేవుడు ఆయన నీకు ఒక సూర్యుని వలె ఉండి నీకు జయమనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సంసోను గురించి బైబిల్ అదే రాయబడుతుంది కదండి. సంసోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని రాయబడింది. ఎలా ఇంత బలాఢ్యుడిగా మార్చబడ్డావంటే, నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నన్ను నిర్మించిన నా దేవుని శక్తిది, నా దేవుని ప్రభావం. శత్రువులందరూ కలిసి ఆయన చేతులు కట్టేసి, కాళ్ళను కట్టేసి, సంఖ్యలతో, ఎనప చైన్లతో ఆయన కట్టేశారు.
బంధించేశారు. ఏ సంసోన్, ఇప్పుడు రా, ఇప్పుడు విడిపించుకో, నీ దేవుని గొప్పతనం ఏంటో చూపించు అని శత్రువులు మాట్లాడుతూ ఉంటే ఈ సంసోను 2 చేతుల్ని దేవుని వైపు చాచుకొని దేవుని సన్నిధిలో ఒక చిన్న మనవి చేశాడు. అయ్యా, నీవు నా ఎదుట పరాక్రమం కలిగిన దేవుడివని నాకు తెలుసు. అయితే ఈ ప్రజలు తెలుసుకునేటట్లుగా నీ శక్తిని బయలుపరచు. ఒక్క శత్రువు కూడా ఈ భూమి మీద మిగలడానికి లేదని ఎక్కడికక్కడ మొత్తం స్తంభం లాగితే ఆ కొండ వాళ్ళందరూ ఎక్కడికక్కడ చచ్చిపోయారు. ఎంత ప్రభావం ఏంటి, ఎంత శక్తి ఏంటి అంటే బైబిల్లో రాయబడింది, ఇది నా శక్తి కాదు, నన్ను నడిపిస్తున్న దైవ శక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బలముతో నింపబడు. నీ ఆరోగ్యం ఎంతవరకు? దైవజనులు యేసన్న గారి గురించి రోజు రాత్రింబగలు తిరిగి వాక్యము చెప్పి ప్రసంగాలు చెప్పి శక్తి లేక బలము లేక కారులో ఎక్కించాలన్నా 2 పట్టుకొని ఎక్కించేవాళ్ళు, దించాలన్నా 2 పట్టుకొని దించేవాళ్ళు. కాళ్ళని ఇంత లావును వాసిపోయేది. గంటలు కూర్చొని గంటలు కూర్చొని నిద్రపోయిన వాడు కాదు. స్వార్థ చెప్తూ అలిచిపోయి కనీసం కారు ఎక్కితే పడుకోవడానికి కూడా ఉండేది కదా అవకాశం. అంత అలసిపోయేవాడు. కాళ్ళు ఇంత లావును వాసేది. ఎవరైనా దించాలంటే 2 పట్టుకొని దించాలా, కారులో నుంచి చిన్నగా 2 పట్టుకొని ఇంట్లోకి నడిపించాలా, లేదా స్టేజీ మీదకి ఎక్కించాలా. మళ్ళీ స్టేజీ మీదకి ఎక్కాడు అనుకోండి, ఇక ఆయన ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మవర్షము గురించినట్లు అభిషేకపు మాటలు కురిపిస్తామంటాడు. యేసన్న గారు, మీరు స్టేజీ మీద ఉన్నప్పుడు మీ కాళ్ళు నొప్పులు రావట్లేదా అంటే యేసన్న గారు అంటారు, నేను స్టేజీ మీద ఎక్కినాక దైవ శక్తి నన్ను ఆవరించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బలహీన పరచబడే అనుభవాల్లో మనం ఉండక దైవ శక్తిని పొందుకొని దేవుని పరాక్రమము కలిగిన ఆయన గొప్ప కార్యాలను మన ద్వారా మనం వివరించేటట్లుగా ఆయన శక్తిని నువ్వు రుచి చూచుదువుగాక. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయం 10-11 వాక్యాలు ఒకసారి బైబిల్ నుంచి చూడండి. నలుదిక్కులా భయం, అనేకులు గుసగుసలాడగా నేను విన్నాను. 6 దుర్మార్గులు అని వారు చాటించిన ఎడల మేము చాటిస్తుము. అతడు ఒకవేళ 7వ వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను ఎలాగున్నాను తెలుసా? దినమెల్ల నవ్వులు పాలైతిని. ఏం చేస్తున్నారట? అందరూ ఎగతాళి చేస్తున్నారట, ఎగతాళి. ఇర్మియా, ఎంత బాగా బ్రతికావు, మరి ఇప్పుడు ఏమైందిరా బాబు అంటే, అయ్యా దేవా, నువ్వు చెప్పినట్లుగా నేను బ్రతుకుతున్నానయ్యా, బైబిల్ పట్టుకున్నాను, నీవు చెప్పిన విధానముగా నేను ప్రజలు నడిపిస్తున్నానయ్యా, మరి ఇప్పుడు ఏమైంది, బాగానే ఉన్నావు కదా అంటే ఇర్మియా అంటాడు, ఏం చేయమంటావయ్యా? నలుదిక్కుల నాకు నెమ్మది లేదు. ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువయ్యారు, నవ్వుకుంటున్నారు, గేలి చేస్తున్నారు. ఇర్మియా పరిస్థితి ఈ విధంగా అయింది, పలానా అక్క పరిస్థితి ఈ విధంగా అయింది, పలానా అన్న పరిస్థితి ఈ విధంగా అయిపోయింది, పలానా తల్లి పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. ఒకప్పుడు బాగా బతికారు, అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయింది అని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. నవ్వుతున్నారు, అపహాస్యాలు చేస్తున్నారు. ఇర్మియా అంటారు, నలుదిక్కుల నాకు ఏం కలుగుతుందట? భయం. భయం. ఎటు పోవాలో అర్థం కావట్లేదయ్యా, ఏం చేద్దామో అర్థం కావట్లేదయ్యా.
నానేవాడే నా పక్కనే నిలబడి వాడు పక్క వెళ్ళి నవ్వుకుంటున్నాడయ్యా. నా బాధను చూసి, నా శ్రమను చూసి, నా కలిగిన కష్టాన్ని చూసి నవ్వుకుంటూ ఎంగింగా ఎగతాళి చేస్తున్నారయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎగతాళి చేసేవని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నవ్వేవని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెమ్మది లేకుండా బాధ పెట్టేవని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నలిగిపోతున్నానయ్యా. నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఈ జీవితం నాకు అవసరమా? నీతో నేను బ్రతుకుతున్నాను కదయ్యా, నీ కొరకు నేను జీవిస్తున్నాను కదయ్యా, మరి ఏంటి నా కుటుంబం ఇంత నవ్వుల పాలైపోయింది ఈరోజు అని దేవుని ఎదుట కొన్ని ప్రశ్నలు ఉంచాడు ఇర్మియా. ఈరోజున నీ జీవితంలో కూడా ఎంత భక్తి చేస్తున్నావు, ఎంత ప్రభుని ఆరాధిస్తున్నావు, ఎన్నో ప్రశ్నలు నీ ఎదుట కూడా ఉన్నాయేమో. మనం ఇంతగా దేవుని ఆరాధిస్తున్నాం కదా, మన కుటుంబంలో ఎందుకు సమస్యలు? ఎంతగా దేవుని మనం కనపరుస్తున్నాం కదా, మన కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యాలు బాగాలేదండి. ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం కదా, దేవుడు మనకెందుకు ఆరోగ్యం ఇవ్వలేదు అని ఎన్నో ప్రశ్నలు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేదని కాదు, నీకు సమస్యలు ఉన్నాయని కాదు, నీకు రోగం ఉందని కాదు, నీకు అప్పులు ఉన్నాయని కావు. అన్యులు నిన్ను చూసి నవ్వి ఎగతాళి చేస్తుంటే అది నువ్వు తట్టుకోలేక ఈ దేవుని ఎదుట ఎన్నో ప్రశ్నలు మిగిలిచి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ప్రభు అంటారు, ఇర్మియా ఇర్మియా భయపడమాకు, భయపడమాకు. 11వ వచనంలో రాయబడింది, అయితే పరాక్రమము కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. నిన్ను హింసించుచున్న ప్రతి వారు, బైబిల్ రాయబడింది, వాళ్ళందరూ ఒకరోజు తొట్టిల్లిపోతారట, తొట్టిల్లిపోతారు. నిన్ను చూసి నవ్వారు కదా, నిన్ను చూసి ఎగతాళి చేశారు కదా, నిన్ను చూసి అయ్యా ఎన్నో మాటలు నీ పక్కన గుసగుసలాడారు కదా. అక్కడ రాయబడింది కదా ఆ మాటలు 10వ వచనంలో, గుసగుసలాడుట నేను విన్నానయ్యా. వాళ్ళు గుసగుసలాడుకుంటుంటే అది నా చెవులో పడిందయ్యా. వాళ్ళు ఏమైనా పక్కన మాట్లాడుకుంటే మనకెందుకులేరా, నాకు వినపడలేదు కదా, నాకెందుకులే అనుకునేవాళ్ళయ్యా. వాళ్ళు మాట్లాడగా నాకు వినపడుతుంది, ఈ చెవుల్లో పడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వీడి బతుకు ఎట్టయిందే, వీడి కుటుంబం ఎట్టయిందే, వీడి పిల్లలు ఎట్టయ్యారే, చర్చి 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 అని వెళ్తున్నావు కదరా, ఏం కలిగిందిరా నీకు? నీ భార్య ఏదిరా, నీ పిల్లలేరురా, నీ కుటుంబం ఏదిరా, నీ ఎందుకు అప్పులు ఉన్నాయిరా, నువ్వెందుకు రోగాలు పాలయ్యావురా, నీ పిల్లలు ఎందుకు ఇంత భయంకరంగా తయారయ్యారు అని రకరకాల గుసగుసలు. ఆ గుసగుసలు ఏం చేస్తున్నాయంటే మన చెవుల్లో పడుతున్నాయంట. కొన్నిసార్లు మనం ఎంతో మనోనిబ్బరంగా ధైర్యముగా ఉన్న కొంతమంది మాట్లాడుకునే మాటలను బట్టి మనం ధైర్యంగా ఉండలేం, కృంగిపోతాం. అయ్యా నాకెందుకు అనుమతించావయ్యా ఈ రోగాన్ని, నాకెందుకు అనుమతించావు ఈ సమస్యలు, నాకెందుకు అనుమతించావయ్యా ఈ నిందలు, ఈ అవమానం, నాకెందుకు అనుమతించావు, నా బిడ్డలకు ఎందుకు అనుమతించావయ్యా ఈ మంచులో ఉండే బలహీనతలు. అయ్యా నేను ఏ తప్పు చేశానయ్యా, నేను ఏ కీడు చేశాను ప్రభువా, నాకెందుకు ఈ క్షోభ, నాకెందుకు ఇంత భయంకరమైన నెమ్మది లేనటువంటి పరిస్థితులు అని ఇర్మియా గుసగుసలు, ఆ గుసగుసలన్నీ చెవులో పడుతుంటే ఎక్కిలి పెట్టి లోపల కృంగిపోతున్నాడు. అందరు బాగున్నారు కదా, నా పరిస్థితి ఎందుకు ఇలా అయింది? పక్కన ఎవరిదన్నా నడుచుకుంటా పోతుంటే ఇదిగో ఈ అమ్మ ఇట్లా ఉందే, ఈ అమ్మ ఇలా నడుస్తుందే, ఈ చెల్లికి ఈ రోగం ఉంది, ఈ అక్కకి ఈ రోగం ఉంది, ఇదిగో చర్చిగానే వెళ్తున్నాడంటగా. అయ్యా నీ భార్య ఏమన్నా నీ దగ్గరకు వచ్చిందా, నీ పిల్లలు ఏమన్నా బాగున్నారా, నీకు అప్పులు ఉన్నాయిగా, నీ దేవుడు తీర్చలేడా అని రకరకాలుగా గుసగుసలు, రకరకాలుగా ఎగతాళి చేయడం, రకరకాలుగా ఎంగిగా మాట్లాడడం, రకరకాలుగా అవమానపరచడం, రకరకాలుగా కృంగదీయడం. ఇదిగో నీ బిడ్డ, నువ్వు మందిరానికి వెళ్తుంటే నీ బిడ్డ మారలేదుగా,
నువ్వు మందిరానికి వెళ్తుంటే నీ బిడ్డ వ్యభిచారం మానలేదుగా, నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటేవే, భాషలు మాట్లాడుతుంటేవే, చప్పట్లు కొడుతుంటేవే, నీ కుటుంబంలో ఏ కార్యము జరిగింది అని రకరకాల ఎగతాళి, రకరకాల అవమానాలు, గుసగుసలు గుసగుసలు గుసగుసలు, ఇంటి పక్కన వాళ్ళు గుసగుసలు, ఇంట్లో ఉన్న వాళ్ళు గుసగుసలు, బంధువులు గుసగుసలాడడం, స్నేహితులు గుసగుసలాడడం, కడుపు పుట్టిన పిల్లలు గుసగుసలాడడం, ఏమండి నానే వాళ్ళందరూ ఇట్ట గుసగుసలాడుతూ ఉంటే అసలు నేను బ్రతకాలా ఉండాలా లేదా అనే ఓ భయానకరమైన పరిస్థితుల్లో ఈరోజున చాలామంది కృంగిపోతున్నారు. కొన్ని పరిస్థితులను బట్టి. ఇదిగో మీరు బాగానే ఉన్నావుగా, మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నీ పిల్లలకి ఏంటి ఈ బలహీనత ఉంది అని ఏమండి పైకి ఏం కాదమ్మా, బాగుండమ్మా, ఆ దేవుడు చేస్తాడమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడమ్మా, దేవుడు గొప్ప దేవుడమ్మా అని నీ ముందు చెప్పి మరలా బయటికి వెళ్ళి ఇదిగో అయ్యమ్మి బతికి ఏమైనా బాగుపడిందా, ఈ అన్న బతికి ఏమైనా బాగుపడిందా, ఆ ఎక్క బతికి ఏమైనా బాగుపడిందా, తన పిల్లలు చూడి అట్టున్నారు, తన కూతురు చూడి అట్టుందో, తన భర్త చూడి అట్టున్నాడు, తన పిల్లలు చూడి అట్టున్నారని రకరకాల ఎగతాళి చేస్తూ ఎంగింగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఏమంటే గుసగుసలు మాట్లాడుకుంటుంటే ఆ గుసగుసలు మన చెవుల్లో పడుతుంటే ఎలా నెమ్మదిగా బతుకుతారు ఆ కుటుంబం. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక కుటుంబం ఉందండి, వాళ్ళకి బాగా కోట్లకు డబ్బు ఉంది, కానీ అతడికి ఒక బలహీనత రోగం ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ రోగం పోవట్లేదు. ఆయనకి తెలుసు ఇక నేను బతకను, నేను చచ్చిపోతానని. అయితే బాగానే ఉన్నాడు, కొన్ని సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు, కానీ తన మనసులో ఒక డిప్రెషన్ అయిపోయింది. నేను ఎప్పటికైనా చచ్చిపోతాను కదా, నేను ఇప్పటికైనా నాకు వైద్యం లేదుగా, నేను చచ్చిపోతానుగా అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి ఏమండి టాబ్లెట్లన్నీ మింగేసి రాత్రి చచ్చిపోయాడు. ఒక సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటి? మరే మీ తల్లిదండ్రులకి డబ్బు ఉంది కదరా, మీ తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నారు కదరా, మరి ఏంది నువ్వు బాగుపడలేదని రకరకాల ప్రజలు ఎగతాళి చేయడం, సనగడం, గొనగడం, వాళ్ళతో ఏదో సరదాగా ఆడుకుందామని పోతే వాళ్ళు ఎంగిగా మాట్లాడడం, వాళ్ళ అవమానం తట్టుకోలేక, వాళ్ళ బాధ తట్టుకోలేక, ఒక పక్క తల్లిదండ్రులు బాధను చూడలేక ఈ బిడ్డ తనకు తను టాబ్లెట్లు వేసుకొని మింగి చచ్చిపోయాడట. దేని కొరకంటే నాకు ఈ రోగము తగ్గదు అని. మనస్తత్వానికి గురై ప్రియులారా, ఏమండి దిగులు గురించి బైబిల్ ఏమంటుందంటే దిగుల్ని చిన్న చూపు చూడకూడదట. ఎందుకంటే దిగులు మనిషి లోపల ఎముకలను కొరికేస్తుందట దిగులు. ఇర్మియా కూడా అదే బాధ, ఇంత నలిగిపోతున్నాను కదయ్యా, నీ కొరకు నేను ఏం పని చేయలేదయ్యా, నువ్వు ఏ చెత్త చేస్తున్నాను కదా, నాకెందుకు వీటన్నిటిని అనుమతించావయ్యా అంటే అప్పుడు ప్రభు అంటారు, ఇర్మియా భయపడు మాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను సిగ్గుపరచను, నిన్ను అవమానపరిచిన వాళ్ళందరూ నీ ఎదుట తొట్టిల్లిపోయే రోజులు రాబోతున్న యేసు నామంలో. హల్లెలూయా. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు, నిన్ను ఎంగిగా మాట్లాడిన వాళ్ళు, నీ గురించి సనుగులు మాట్లాడి చెవులు కొరుకున్న వాళ్ళు రాన్న రోజులలో, ఈ మాసములలో నా దేవుడు తన కార్యముని నీ ఎదుట కనపరిచి వాళ్ళందరూ తొట్టిల్లి సిగ్గుతో తలదించుకునేటట్లు ప్రభు నీ తలని పైకెత్తును గాక. ఆమేన్. ఎందుకు భయపడుతున్నావు ఇర్మియా? నేను పరాక్రమము కలిగిన దేవుణ్ణి, నన్ను చూడు, ప్రజలు చూడమాకు, నన్ను చూడు. అయ్యా ఏంటయ్యా అంటే నీవు నన్ను చూస్తే నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను సిగ్గుపరచను. ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. ఆయన సూర్యుని వలె ఆయన మనకి తోడుగా ఉంటాడట. ఆయన తోడుగా ఉండి, ఆయన నీడగా ఉండి, మనం ఎటు వెళుతున్నా, మనం ఏ పని చేస్తున్నా, మనము ఏ భయానకరమైన పరిస్థితుల మధ్యలోకి వెళ్తున్నా ఆయన మనకి తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయానకరమైనటువంటి యాక్సిడెంట్లు, ఏమండి రాత్రులే బస్సులు తగలబడిపోయి నిద్రలోనే అనేక మంది కాలి బూడిదైపోతున్నారు. ఏ మంచి మనలో ఉంది?
ఏ మంచి మనలో కనబడుతుంది, అయినా ఆయన మనకు తోడుగా ఉంటా. మనం ఎలా ఉంటున్నా, మనం ఎలా తింటున్నా, సరిగా ప్రార్థన చేసినా, సరిగా ప్రార్థన చేయకపోయినా ఆయన నిన్ను కనిపెట్టుకుంటూ, ఆయన నీ తోడు నడుస్తూ, ఎన్ని ఆపదలు నీకు చుట్టుకొని అలుముకొని ఉన్నా ఆయన నీకు ఏ కీడు రానివ్వకుండా, నిన్ను సిగ్గుపరచకుండా ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ ఉంటుంది, ఆయన పరాక్రమము కలిగిన దేవునిగా మన ఎదుట ఉండి, ఆయన మనకి తోడయుండి, ఆయన తన్ను తానుగా మనకి కనపరుచుకొనుగాక. ఆమేన్, ఆమేన్. వివాహాలు కాలేదని, ఉద్యోగాలు లేవని, వ్యాపారాల్లో నష్టమని మనుషులు ఒకవేళ నవ్వి ఎగతాళి చేస్తూ సలుగుతున్నారేమో, కానీ బైబిల్ ఉంటుంది వాళ్ళందరూ నీ ఎదుట తొట్టిల్లుతారు. వారు అందరి ముందు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. వాళ్ళందరూ సిగ్గుపడేటట్లు దేవుడు నిన్ను ఘనపరుచునుగాక. అందుకే ప్రభు అంటారు, నేను మీకు కనబడాలని ఇష్టపడుతున్నాను, నన్ను నేను మీకు కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాను. నీవు కనపరుచుకుంటే ఆయన చేసే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయన నీకు తోడయుండి నీ శత్రువులను నీ ఎదుట సద్దును భూమిగా దేవుడు మార్చునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ఒక బలిపీఠాన్ని కట్టాడు. 400 బయలుదేవతలు ఉన్నారు, వాళ్ళు బలిపీఠాన్ని కట్టారు. ఏమండి, ఇక్కడ చూడండి, వీరందరూ మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని భజన చేస్తూ ఉన్నారు. ఏలియా, అయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా, అయితే ఈ ప్రజలకి కనబడేటట్లుగా ఒక అద్భుతం చేయయ్యా, నా జీవితంలో ఒక అద్భుతం చేయి. ఏం చేయమంటావు ఏలియా? ఏమి లేదయ్యా, ఈ బలిపీఠం దీని మీద అర్పించిన సమస్తాన్ని నువ్వు కాల్చివేయి, అగ్నితో కాల్చేయి, నీళ్లతో నింపేదాన్ని. నీళ్ళు బిందులు డబ్బాలు పోసారు. కట్టెలన్నిటి మీద, మాంసం మీద నీళ్లు పోసి, ఇప్పుడు ఈ నీళ్లు పోసిన దాన్ని నువ్వు మండించాలయ్యా అని దేవుడి దగ్గర చెప్తే, ఆయన ప్రార్థన చేసినందుకు బైబిల్ రాయబడింది, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని కాల్చివేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని కాల్చివేసిందట. అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరూ ఆశ్చర్యపడిపోయారు. మీ దేవుడే పరాక్రమము కలిగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఉన్నారా? అయ్యా నేను ఈ అగ్నిగుండంలోకి వెళ్తున్నాను, నీవు దేవుడు అని ఈ ప్రజలు తెలుసుకునేటట్లుగా నిన్ను కనబరుచుకయ్యా, నా గొప్ప గురించి కాదయ్యా, మాకు ఏదో పేరు రావాలని కాదయ్యా, ఈ ప్రజలు నిన్ను గుర్తుపట్టడానికి నిన్ను నువ్వు కనబరుచుకోయ్యా అని అడుగు పెడితే వారికి ఎండ్రుక కూడా కాలేదని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరాక్రమము కలిగిన దేవుడిగా మన ఎదుట ఈ మాసంలో ఆయన నడవబోతున్నాడు. ఎంత కార్యమైనా, ఏ కార్యమైనా ఇది జరగదు అన్న కార్యాన్ని జరిగేటట్లుగా నా యేసయ్య చెయ్యను గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయం, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇజ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడట ఆయన తన్ను తానుగా ఎందుకు కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడయ్యా అంటే, ఒకటి ఆయన పరాక్రమము కలిగిన కార్యాలు చేయడానికి. శత్రువుని ఎదుట నిలవనేడు. నేను ఎగతాళి చేసేవాళ్ళు, నీ ముందు నవ్వేవాళ్ళు,
నీ ఎదుట నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, వాళ్ళందరినీ దేవుడు సిగ్గుపరుచునుగాక, అవమానపరుచునుగాక, నీ తలను దేవుడు పైకెత్తునుగాక. రెండవదిగా ఇక్కడ దేవుడు తన్ను తానుగా ఎందుకు కనపరుచుకుంటాడంటే నీ కార్యమును సంపూర్తి చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలులలో తన్ను తాను మహోన్నతునిగా ఎందుకు కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడంటే అతని కార్యం సఫలము చేయడానికి, సమాప్తి చేయడానికి. ఇంకా నీ కార్యాలు కొంచెం కార్యం జరిగి కొంచెం కార్యం జరగలేదా? నువ్వు అనుకుంటావే కొన్ని జరిగి కొన్ని జరగలేదా? నువ్వు ఆలోచిస్తున్నవి కొన్ని జరిగి కొన్ని జరగలేదా? నీ ఉద్దేశాలు కొన్ని నెరవేరి కొన్ని నెరవేరలేదా? దేవుడు అంటారు, ఈ మాసంలో నీ ఆలోచనలు, నీ కార్యములు అన్నీ సమాప్తి నేను చేయబోతున్నాను. ఆమేన్. అంటే ప్రతి కార్యాన్ని దేవుడు ముగించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన తన్ను తానుగా కనపరుచుకొని నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. తన్ను తానుగా కనపరుచుకొని నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ముగింపులోకి తీసుకుని వస్తాడు. కొన్ని సమస్యలు తేలవు. కొన్ని సమస్యలు ఎట్టుంటాయి అంటే అవి అంత సామాన్యంగా తేలవు కొన్ని. కానీ ప్రభు అంటారు, నేను ఈ మాసంలో వాటన్నిటిని సమాప్తి చేయబోతున్నాను. హల్లెలూయా. కొన్ని రోగాలు అంత సామాన్యంగా తేలవు. ఏమండి, కొన్ని బాధలు అంత సామాన్యంగా పోవు. కొన్ని ఇరుకు ఇబ్బందులన్నీ సామాన్యంగా పోవు. కొన్ని శోధనలు అంత సామాన్యంగా పోవు. అయితే ప్రభు అంటారు, వాటన్నిటిని ఈ మాసంలో నేను సంపూర్తి చేయబోతున్నాను. గట్టిగా చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. 44వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నీవు నా సేవకుడవు. 22వ వచనం. మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు నీవు మల్లుకో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటారు, నేను ఈ కార్యాన్ని నీ జీవితంలో సంపూర్తి చేస్తాను. అయితే ఇకనైనా నీవు నా ఎదుట నా వైపు నీవు మనస్ఫూర్తిగా మల్లుకో. ప్రైజ్ ది లార్డ్. అంటే చాలామంది ఇంకా దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించట్లేదు. యవనస్తులు చాలామంది ఇంకా దేవుణ్ణి అంగీకరించట్లేదు. ఆయన వైపు మర్రలేకపోతున్నారు. ఆచారాలు, సాంప్రదాయాలు, సినిమాలు, సీరియాలు, రకరకాల లోకములో ఉండే పాపం, లోకములో ఉండే నరహత్య, లోకములో ఉండే అబద్ధాలు, లోకములో ఉండే కామ వికారమైన కార్యాలు, వాటన్నిటిని దేవుడు ఏమంటున్నాడంటే మబ్బు తొలగిపోవునట్లు నీ పాపాలు నేను తుడిచివేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆకాశంలో చూడండి, అందరూ పైకెత్తి మనం బయటికి వెళ్ళినాక ఆకాశంలో చూస్తే మబ్బంతా భలే కనపడతా ఉంటుంది. కనపడదా? మరలా 2 నిమిషాల తర్వాత అదేమైపోద్ది? దాని అంతటికి అదే విడిపోతుంది. మంచు చూడండి, మంచు ఎలాగుంటుందట. ఉదయాన్నే మంచు ఒక అసలు ఇంక రోడ్డు కూడా కనపడదు. రోడ్డు కనపడుద్దా? కనపడదు. మరలా కాసేపు కొద్దిగా ముందుకెళ్తే ఆ మంచు అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. మనకు తెలియకుండానే మనం విడిచిపోతూ ఉంటుంది. మనకు తెలియదు విడిచిపోతున్న సంగతి కూడా మంచు. ఇప్పుడు ఉదయాన్నే మనం నిద్రలేస్తే మంచు ఉంటుందా? మనం కాస్త కందుకూర దాకా పోతూ ఉంటే పోయే కొంది మనకు తెలియకుండానే మంచు పోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒరే, ముప్పల్లో బయలుదేరేటప్పుడేమో అసలు దారి కూడా కనపడలేదు, కందుకూరుకు వచ్చేకి దారి బాగా కనపడుతుంది అని అంటారు. మనకి తెలియకుండానే మంచి ఏమైపోతుందట. అలాగే
మీ రహస్యమైన పాపాలు కూడా దేవుడు ఆ విధంగా తొలగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అతిక్రమాలు, నీలో ఉంటున్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని తత్వం, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని వైఖరి, దేవునికి ఇష్టం లేని ఆ కోణం, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే నీకు తెలియకుండానే నీలో నుండి ఆయన వేరు చెయ్యును గాక. ఆయన వేరు చేస్తాడట. ఎప్పుడు అంటే నువ్వు ఆయన వైపు మరలుకోవాలి, ఆయన వైపు తిరగాలి. నువ్వు అయ్యా ఈరోజు వరకు నేను ఎలాగట్ట బతికానయ్యా, ఈరోజు వరకు నాకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా బతికా, ఇక నేను అలా ఉండనయ్యా. నీ కొరకు నేను బతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు సాక్షిగా బతుకుతాను. ఒకరిలాగా నేను బతకను, పలానా అన్నలాగా నేను బతకను, పలానా అక్కలాగా నేను బతకను. నేను నాకులాగే బతుకుతానయ్యా, నాకులాగే నేను జీవిస్తాను, నేను నాకులాగే నిన్ను ఘనపరుచుకుంటానని ప్రభుని మనం ఉన్న దాంట్లో స్తుతిస్తూ ఉంటే ప్రభు నామానికి మహిమ వచ్చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనకి ఎంత చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చూపునిచ్చాడు, నోరిచ్చాడు, చెవులు ఇచ్చాడు, తల ఇచ్చాడు. కానీ మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. కొంతమంది ఉన్నారండి, మొన్న ఒక యూట్యూబ్లో చూశారు, ఒక పాస్టర్ గారు ఆపరేషన్ చేశారు, తలంతా చేతులు లేవు, కాలిపోయినాయి, కరెంట్ షాక్ కొట్టి చేతులన్నీ కాలిపోయినాయి, చేతులు ఇక్కడ రాగలేవు, కాళ్ళు లేవు, మంచం మీదే పడుకొని ఉంటాడు. టాయిలెట్ కూడా వెళ్ళడానికి ఇలా ట్యూబ్ వేశారు, మంచం మీదే పడుకొనే ఉంటాడు. మంచం మీద పడుకొని ఉండి దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. బిడ్డలారా, యేసయ్య నమ్మండి, ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. వాళ్ళందరూ మరి నీ పరిస్థితి ఎట్టుందే, మనుషులు అనగా ఎన్నో బలహీనతలు వస్తాయి, పోతాయి. కానీ ఇది శాశ్వతమైన లోకం కాదు, పరలోక రాజ్యం ఒక శాశ్వతం ఉంది, దాని కొరకు మీరు బతకండి అని. మంచంలో చేతులు లేవు, తల అంతా కాలిపోయింది, కుట్లేశారు, సగం తల లేదు, కడుపు అంతా కుట్లేశారు, కడుపు మీద అన్ని పొట్ట మీద అంతా కుట్లే, కాళ్ళు లేవు, ఆ కాళ్ళు ఉన్నాయి, కానీ ఆపరేషన్ చేశారు, మంచం మీద పడుకోబెట్టి నడవలేడు, నడిపించాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఉన్నారు, అమెరికాలో ఉంటాడు, ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు, చిన్నవాడు, ప్రపంచ దేశమంతా తిరిగి సువార్త ప్రకటించాడట. అతడి పేరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, ప్రపంచ దేశము తిరిగి సువార్త చెప్పాడు. కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, ఏమి లేకపోయినా చక్కటి కుటుంబాన్ని ఇచ్చారు, చక్కని పిల్లల్ని ఇచ్చారు. దేశాలు తిరిగి దేవుని పని చేశాడు. కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవుని పని చేయడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో అయ్యా నేను సహకారంగా ఉండాలా, నేను దేవుని స్వార్థ చెప్పాలా, దేవుని మాటలు చెప్పాలి అని కొంచెము కాకపోయినా, ఒక 10 కాకపోయినా 1% నువ్వు దేవుని కొరకు కష్టపడితే నీ భవిష్యత్తుని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన చిన్నవాడు, పొట్టిగా ఉంటాడు, 2 అడుగులు ఉంటాడు మనిషి, 2 అడుగులు, అంత రాష్ట్రం తిరుగుతూ ఉన్నాడు, దేవుని మాటలు చెప్తా ఉన్నాడు, స్వార్థ చెప్తున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, నువ్వు ఆయన వైపు తిరగట్లేదు కనుక మనస్ఫూర్తిగా ఒకరికి వాక్యం చెప్పలేకపోతున్నా. ఒకరికన్నా స్వార్థని ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పలేవు. నీ బంధువులకి అయ్యా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన గొప్ప దేవుడు, నేను ఈ పని చెయ్యను అని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. నీ ఇంట్లోనే నువ్వు విగ్రహారాధనకి అన్నీ చేసి పెడుతున్నావు. పూజలు, పునస్కారాలు, బూతులు, రకరకాల చేయాల్సిన కార్యం, నువ్వేంటి, నీ పని ఏంటి, దేవుని నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటి, దేవుని పని ఏం చేస్తున్నావు? అన్యులకు సహకారంగా ఉంటున్నావు, వాళ్ళ పనుల్లో, వాళ్ళ వ్యవహారాల్లో రోజు నిమగ్నం అయిపోతున్నామే తప్ప దేవుని పనిలో, దేవుని ఇంటిలో, దేవుని సువార్తలో, సేవకుడి విషయంలో ఏది నీ బాధ్యత, ఏది నీ భారం, ఏది? సువార్తను మొయ్యాలి అనే తపన నీ గుండెల్లో ఉండాలి. బైబిల్లో రాయబడింది, పాపం అంటే ఏదో కాదండి. కొన్ని విషయాలు చెప్తా చూడండి. పాపం అంటే విశ్వాసము కాని దానిని పాపం అంటారు. చాలామంది విశ్వాసాన్ని నమ్మరు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడమ్మంటే నమ్మరు, అది పాపం. నువ్వు నమ్మకపోవడమే అది పెద్ద పాపం.
ఈ పాపముల నుండి నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చుదువు గాక. రెండోది ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే పాపం. ఈ పాపము మన జీవితాలలో ఎప్పుడు ఏలుబడి ప్రార్థన చేయకపోవడం. నీ జీవితంలో యథార్థమైన మంచి మనసుతో బల్లారాధన తీసుకుంటున్నావు కదా, ఆదివారం ఆరాధనకు వస్తున్నావు కదా, నేను ఇంట్లో ఒక్క అరగంట మోకరించి ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు, ఒక్క 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తాను, ఒక్క అరగంట నా మందిరంలో, మా ఇంట్లో మా బంధువులు, నా తల్లిదండ్రులు, మా అక్కచెల్లెలు చూస్తూ ఉండగా బైబిల్ పట్టుకొని మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చూపించండి. సిగ్గు. ప్రార్థన చేయాలంటే బిడియం. ప్రార్థన అనేది గుర్తొస్తుందా? ఏమండి, బంధువులు ఉన్నప్పుడు వాళ్ళు నీ ముందు పూజలు చేస్తున్నారుగా, వాళ్ళు దేవుని బాగానే ఆరాధిస్తున్నారుగా, సిగ్గుపడట్లేదే, అవమానపడట్లేదే వాళ్ళేమి? ఉదయాన్నే తలస్నానం చేస్తున్నారే, ఉదయాన్నే ఏమంటే పూజలు తిప్పుకుంటున్నారు కదా, ఉదయాన్నే ఏమంటే దండం పెట్టుకుంటున్నారు కదా, నిష్టగా ఉంటున్నారు కదా. ఏంటమ్మా అంటే నేను ఈరోజు ఏం మాట్లాడను, నేను మోగవతం చేస్తున్నాను అని రకరకాల పనులు చేస్తున్నారుగా, వాళ్ళ దేవుణ్ణి నిష్టగా ఆరాధిస్తున్నారు. మరి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? నువ్వెందుకు బైబిల్ పట్టుకొని నీ కుటుంబంలో మోకరించలేకపోతున్నావు? నువ్వెందుకు నీ కుటుంబం ఎదుట దేవుణ్ణి కనపరచలేకపోతున్నావు? ప్రైజ్ లార్డ్. అది పాపం కాదా? బైబిల్ అంటుంది ప్రార్థన చేయకపోవడమే పెద్ద పాపం. పాపాన్ని ఇంకెంతగాని ఎంతని మూటగట్టుకుంటావు? ఆ పాపం పెరిగి పెద్దదైతే నీ జీవితాన్ని శ్మశానానికి లాగుతుంది. పాపంలో పడొద్దు. మూడవదిగా ఏంటంటే ఆత్మ పొంది వాటి రుచిని చూచి అపహాస్యము చేయడం. పరిశుద్ధాత్మని అపహాస్యాలు చేసే వాళ్ళు ఉంటారు. ఆత్మలు ఎగరడం ఏంటి, గంతులు వేయడం ఏంటి, చప్పలు కొట్టడం ఏంటి అని అపహాస్యాలు చేసే వాళ్ళు ఉంటారట. ఆత్మని అపహాస్యము చేయడము అనేది ఒక పాపము అని బైబిల్ చెప్తుంది. ఈరోజున చాలామంది అపహాస్యాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆత్మని ఏమండి హృదయపూర్వకంగా ఆనందించే వాళ్ళు లేరు. ఆత్మని హృదయపూర్వకంగా హృదయంలోకి ఆహ్వానించే వాళ్ళు లేరు. ఆత్మని ఆహ్వానించకపోగా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ వాళ్ళు ఎట్టెగురుతున్నారు, వీళ్ళు ఎట్టెగురుతున్నారని నవ్వుకుంటా అపహాస్యము చేసే వాళ్ళు ఉన్నారట. అలాంటి వారు పాపానికి సంబంధులని బైబిల్ చెప్తుంది. ఎన్ని పాపాలను కూడబెట్టుకుంటున్నావో చూడండి. మరొకటి నాలుగోది ఏంటంటే నీవు మాత్రమే పరిచర్య చేసి ఇతరులను పరిచర్య చెయ్యకుండా చూడడమే పాపం. నువ్వు మాత్రమే ఊడుస్తా పక్కన లెక్క, నేను ఊడుస్తా లెక్క, నేను చేస్తా లెక్క, నువ్వు పక్కన ఉండవని అనుకోండి, అది పెద్ద పాపం అట, పెద్ద పాపం. అది మీకు తెలియదు. ఈ విషయాలు తెలుసా? మీకు అర్థమవుతుందా? కొంతమందికి అర్థం కాక కుజ్జిలో కూర్చోబెట్టి నువ్వు అక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చో తల్లి, నేను ఊడుస్తావు అంటారు మనోళ్ళు. నువ్వు ఎంత పెద్ద పాపాన్ని మూట కట్టుకుంటున్నావు నీకు తెలుసా? బైబిల్ అంటుంది అది పెద్ద పాపం. వాళ్ళకి పరిచర్య ధర్మాన్ని నేర్పించాలి. వైరుల చుట్టూ ఇదిగో చీపురు పట్టుకుని ఊడ్చక్క, ఈరోజు నేను ఇది ఊడ్చాను కదా, నువ్వు అది ఊడ్చు. అంతలాగా ఇదిగో ఆ గుజ్జు అక్కడ పక్కనే, నేను ఈ చెట్లు తీసి బయట పెడతా, ఒకసారి మందిరం అంతా ఓడొద్దాం, ఒకసారి బయట ఓడొద్దాం అని ఖాళీగా ఉండకుండా అందరికీ పరిచర్య నేర్పించడం అనేది గొప్ప ధన్యత. పరిచర్య చేయనీయకుండా నిలబెట్టడం అనేది పాపం. నేను ఒక్కరినే బాక్సులు మోస్తా అన్న, నువ్వు నుంచోనుండు అని చెప్పామనుకోండి, అది పెద్ద పాపం. అందుకే నా దగ్గర ఎవరన్నా విశ్వాసులున్నా ఎవరన్నా, అయ్యా ఆ బాక్స్ ఇటీ, ఆ వైరిటి, ఇదిగో ఆ కుజ్జిటి, రే అద్దాపో అమ్మా అద్దాపో అంటూ ఉంటాడు. దేని కొరకు? వాళ్ళు కుజ్జి వేసుకొని కూర్చోబెట్టి ఒక కాలు మీద ఒక కాలు ఊపుకుంటా, బాగా తుడువు, బాగా రుద్దు, సిలుం పట్టుద్దేమో అని చెప్పడానికి కాదండి, నేర్పించాలి. పరిచర్య విధానం నేర్చుకోవాలి. దైవజనులు లేసన్న గారు మాకు అది నేర్పించారు. ఏమండి, సేవకుడు వైరులు చుడతా ఉంటే కుర్చీలో కూర్చొని బాగా చుట్టయ్యా అని చెప్పేది మాకు నేర్పించలా. సేవకుడు పనిచేస్తుండే, అయ్యా మీరు కూర్చొని ఒక్క నిమిషం ఆగండి అని విశ్వాసులు పరిగెత్తి పనిచేసే అనుభూతిని మాకు నేర్పించాడు యేసన్న గారు. నువ్వేం నేర్చుకుంటున్న సంఘంలో? పెద్దలు కుర్చీలో కూర్చుంటే క్రమం, మంచి అలవాటు. నీ వయసు ఎంత, నువ్వెంత,
వాళ్ళు కింద కూర్చొని ఊడుస్తూ ఉంటే నువ్వు కుర్చీ మీద నాకు కాళ్ళు నొప్పులన్నా ఇంటి దగ్గర పడుకో, ఇంటి దగ్గర పడుకో. ఏంటి వాళ్ళ పెద్దోళ్ళు తుడుస్తూ ఉంటే ఏమంటే వాళ్ళు కింద కూర్చొని తుడుస్తూ నువ్వు కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటే ఏ నేర్చుకుంటున్న పరిచర్య? తల్లిదండ్రులు ఎవరన్నా, పెద్దవాళ్ళు, సేవకులు ఎవరన్నా కుర్చీలో కూర్చున్నాను, పిల్లలు యవనస్తులు వాళ్ళు కూడా కుర్చీ వేసుకొని ఆ చెప్పు పాస్టర్ గారు ఏం సంగతే, నువ్వెంత, నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత? సేవకులు ఎదురుగా కుర్చీ వేసుకొని ఆ చెప్పు పాస్టర్ గారు ఏం సంగతే? ఏం నేర్చుకుంటున్నావు పరిచర్య? ఏం విధానం అది? సేవకుడు అంటే ఎవరనుకుంటున్నావు? విశ్వాసం అంటే ఎవరనుకుంటున్నావు? నీకు విలువ తెలియదు కనుక ఏమంటే మన ముందు అన్యాయ అంటావు ఇక్కడ, అందుకని కూర్చుంటాం మా ముందు. ఎవరైనా పెద్ద పాస్టర్లు వచ్చారనుకోండి, మనకు తెలియకుండా ఇంకో పాస్టర్ గారు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ ముందు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆ పాస్టర్ గారు, ఆ రాజు పాస్టర్ ఎలా ఉన్నావు అంటావా రాజు అని అంటారండి. మాట్లాడేంటండి, సమాధానం చెప్పలేంటి? ఏం నేర్చుకుంటున్నావు పరిచర్య? ఏమి నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? ఎవరన్నా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంచున్నారు, బాగలేకపోతే అది వేరే విషయం. పిల్లలు ఆమె అనగల టక్కన పిల్లలు, యవనస్తులు, చిన్న పిల్లలు ఏమంటే కొంతమంది యవనరాళ్ళు పోయి కుర్చీలో కూర్చొని యవనరాలు చేస్తూ ఉంటారు. నుంచోలేవా, నడుములు లేవా? ఏం నేర్చుకుంటున్నాం పరిచర్య మనం? ఏ విధానం అది? ఎవరు మీకు బోధిస్తుంది? ఎవరు? ఒక అపోస్తుల బోధలో ఉన్నప్పుడు క్రమాల్ని పాటించడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మేమేదో పెద్ద వీరులు మేము వస్తే లేచి నిలబడాలని కాదు, అది గౌరవం అంతే. నువ్వు వచ్చి సేవకులుగా ఒకవేళ టక్కన ఇంటికి వచ్చావనుకోండి, లేచి నిలబడడం అనేది ఒక గౌరవం. మళ్ళీ పెంచి పోషించి మా కొరకు రోజు వాక్యాన్ని చెప్తూ మా యోగక్షేమాలు ఆయనకి తెలుసు. నీ గురించి నీ పేరు తెలుసా? పక్కన వాళ్ళకి ఎవరికన్నా నీ పేరు తెలుసా? నువ్వు ప్రేమించే సేవకులకి ఎవరికైనా నీ పేరు తెలుసా? ఎవరిని? అబ్బా ఆ పాస్టర్ గొప్ప, ఈ పాస్టర్ ఆయన్న గొప్ప, అబ్బా 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 లబలబలబని కొట్టుకుంటా ఉంటవే, మరి ఆయనకి తెలుసా? నీ వ్యాధి తెలుసా? నీ కష్టం తెలుసా? నీ కన్నీళ్ళు తెలుసా? నీ అవమానం తెలుసా? తెలియదు. నిన్ను ఎరిగి నీ యోగక్షేమాలు కోరుతూ ఏమండి మంచి సమరయుల వలె నీకు పరిచయం చేస్తున్న నీ సేవకుని దగ్గర నీవు నమ్మకస్తుడిగా కనపడుదువు గాక. ఆమేన్. ఆ పరిచర్య ధర్మం మనం నేర్చుకోవాలి. ఆ పరిచర్య విలువ మనం తెలియాలి. ఆ పరిచర్య త్యాగం మనకు అర్థం అవ్వాలి. ఆ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం మనం గుర్తుపట్టాలి. ఆ పరిచర్యలో ఉన్న విలువ మనకు అర్థం అవ్వాలి. అది మనకు అర్థమైతే ఇప్పుడు ఎన్నడూ పరిచర్యను మనం దాటిపోలేము. పరిచర్యలో నలగొట్టబడాలి, పరిచర్యలో ఎదగాలి, పరిచర్యలో కొనసాగించబడాలి. పరిచర్య కొరకు మన పానార్పణంగా మనం పోయబడుదుము గాక. అప్పుడు బైబిల్ అంటుంది, నన్ను నేను మీకు కనపరుచుకొని మీకున్న సమస్త కార్యాలన్నిటినీ నేను సంపూర్తి చేసేదను గాక. ఆమేన్. ఏ కొరతలుగా ఉన్నాయో, ఏ కొదులుగా ఉన్నాయో, ఏ అక్కర్లు తీరలేదో, ఏ అవసరతలు తీరలేదో, ఏ మీకు అవసరతగా ఉన్నదో ఆ ప్రతి కొదువులను యేసయ్య తీర్చును గాక. అందరూ కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.